వందనాలు స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆయన నామానికే వందనాలు కృతజ్ఞతలు. ఈ సండే జరుగుతున్న ఈ ఆన్లైన్ సర్వీస్ని దేవుని చేతికి అప్పచెప్పుకుందాం. దేవుడు దీన్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తము దేవుడు తన ఆలోచన చొప్పున కృప చొప్పున తన చిత్తానుసారముగా జరిగించులాగున, ఆ రీతిగానే కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా దేవుడు దర్శించులాగున, ఈ సర్వీస్ అంతటిలో కూడా ఎలాంటి ఇష్యూస్ ఏమీ రానివ్వకోకుండా దేవుడు తన సన్నిధి తన కృపను తోడుగా ఉంచాలని మనమందరము కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడి ఈ సర్వీస్ని ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని నాతో పాటు ఏకీభవించాలని కోరుచున్నాను. ప్రార్థన. స్తోత్రములు స్తోత్రములు పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా గొప్ప దేవ ఆశ్చర్యకరుడా లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. నైనా ఏనాటి వారిమి ప్రభా, ఎప్పటి వారిమి తండ్రి, కేవలం నీ కృప చొప్పునే దేవా మేమందరము ఇట్టి రీతిగా మరొక్కసారి నీ సన్నిధి అనుభవించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఎంతెంతో దూరము నుంచి ఎంతోమంది బిడ్డలు నాయన ఈ ఆన్లైన్ ద్వారా కనెక్ట్ అవుతుంటుండగా తండ్రి, ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించమని కోరుచున్నాను తండ్రి. ఆసక్తితో ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రభా, ఆశతో నీ మాటలు వినాలని దేవా ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని దర్శించమని కోరుచున్నాను తండ్రి. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమండి దేవా. అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు. ఈ సర్వీస్ని నీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. మా ఆలోచనలు మా తలంపులు మా ఉద్దేశాలు సమస్తము వీటిని కొట్టివేయమని కోరుచున్నాను. నీ ఆలోచన చొప్పున జరిగించు, నీ ఉద్దేశానుసారముగా సమస్తము జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని కోరుచున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ మీరు మా మధ్య ఉండి మాతో ఉండి నైనా ఇదిగో ఈ సర్వీస్ అంతటిని ముందుకు నడిపించమని కోరుచున్నాను. ఈ స్థలాన్నంతటిని నీ ఆత్మతో నింపి ప్రభా నైనా ఏ విధమైన చీకటి శక్తులకు కానీ నైనా అపవాదికి నాయన ఏ మాత్రం ఇక్కడ తావు లేకోకుండా ప్రతి డిస్టర్బెన్స్ స్పిరిట్ని యేసు నామములో గద్దిస్తున్నాము తండ్రి. దేవా నైనా నీ సన్నిధి నీ ఆత్మ మాకు తోడుగా ఉంచమని కోరుచున్నాను దేవా. సపోర్టివ్ సిస్టమ్ అంతటిని కూడా నీ కంట్రోల్లో పెట్టుకొని దేవా, అయ్యా పవర్ ఇష్యూని కూడా నీ స్వాధీనంలో పెట్టుకోతండి. అన్నీ కూడా చక్కగా పనిచేయటానికి సహాయం చేయండి దేవా. నైనా నీ సన్నిధిని ఉంచమని కోరుచున్నాను తండ్రి. ఆ రీతిగానే ప్రభా ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డను కూడా నీ స్వాధీనంలో పెట్టుకొని మా అందరితో మీరు మాట్లాడమని కోరుచున్నాను. పరిశుద్ధాత్మ దేవా మీ సహాయము కోరుచున్నాం తండ్రి. వాక్యం అందించబోతున్న నీ సేవకుని నీ సిలువ చాటున మరుగుపరుచుకొని తన నోటి బూరగా మీరుండి మా అందరితో మీరు మాట్లాడి మా హృదయాలను రంజింపచేయమని కోరుచున్నాను తండ్రి. నీకు వందనాలు అయ్యా. గూగుల్ మీట్లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డ, యూట్యూబ్ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని, ఇక్కడ చేరి ఉన్న మమ్మల్ని అందరినీ కూడా నీ చేతులకు అప్పచెప్పి ఉన్నాను తండ్రి. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకొని నీ మాటలు వినే జ్ఞానము, దానిని అనుసరించే భాగ్యాన్ని, ఆ రీతిగానే నీ మాటలను అర్థము చేసుకునే జ్ఞానమును కూడా మా అందరికీ దయచేయమని కోరుచున్నాను తండ్రి. ఎంతెంతో దూరము నుంచి నీ బిడ్డలు నీ మాటలు వినటానికి ఎంతగానో నైనా సిద్ధపడి ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించి ఎవ్వరూ అనాలోచితముగా కూర్చోకుండా దేవా ఇదిగో తండ్రి వారి తలంపులు ఆలోచనలన్నిటినీ మీ స్వాధీనంలో పెట్టుకో దేవా. ఎక్కడ దుష్టునికి చోటు ఇవ్వకోకుండా అపవాదికి ఏమాత్రము అధికారము లేకోకుండా తండ్రి మేమందరము కూడా నీ సన్నిధి అనుభవించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని ఈ సర్వీస్ని స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సమస్తము కూడా నీ చిత్తానుసారముగా జరిగించి మీ నామాన్ని మహిమ పొందుకోమని కోరుచున్నాను. పరిశుద్ధాత్మదేవ మీరు మాతో ఉండి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. మరొకసారి మీ అందరికీ మా ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నామండి. మీలో చాలామంది కూడా ఇతరులకు లింక్ షేర్ చేస్తున్న విధానాన్ని బట్టి మీకు ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాము. మనం ఇప్పుడు పాటలు పాడే లోపు మీరు ఏమేమి ఎవరెవరికైతే పంపించాలనుకుంటున్నారో తప్పకుండా పంపించండి. మీకు కూడా ఈ పాటలు తెలిసినట్లయితే మీరున్న స్థలములోనే దేవుని స్తుతించుకుందాము, దేవుని నామాన్ని గణపరుచుకుందాం. మాతో పాటు ఏకీభవించి పాడాలని కోరుచున్నాను.
చేసిన మే
ప్రైజ్ ద లార్డ్. దేవునామానికి స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ఆన్లైన్ ప్రేయర్కి జాయిన్ అయిన మీ అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన నేను ఆహ్వానిస్తున్నాను. ఐ వెల్కమ్ యు ఆల్ ఇన్ ద ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని క్షేమంగా ఉంచాడని నేను ఆశిస్తూ ఉన్నాను. నిశ్చయంగా మన దేవుడు మన పక్షాన ఉన్నతమైన ఆలోచనలు, ఉన్నతమైన తలంపులు కలిగిన వాడు. ఈ రాత్రి కూడా ఇఫ్ యూ కమ్ టు గాడ్, దేవుని సన్నిధికి నువ్వు వచ్చినట్టయితే ఆయన మార్గాలేంటో, ఆయన ఉద్దేశాలేంటో, ఆయన చిత్తమేంటో నీ పక్షాన నువ్వు తెలుసుకున్నట్టయితే కదా, దేవుడు నిశ్చయముగా నీ పక్షాన కార్యాలను జరిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సమయంలో దేవుని వైపు మనం చూద్దాం. ఈ రాత్రి దేవా నాతోనూ మాట్లాడు, నీ మాటల చేత నన్ను తృప్తిపరచు, నీ మాటల చేత నన్ను ఉజ్జీవింపచేయని ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. లెట్ us క్లోజ్ our eyes. అందరం కళ్ళు మూసుకుని we look to God. దేవుని వైపు మనం చూద్దాం. స్తోత్రం స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నా నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ రాత్రి వేళ సమయంలో నన్ను మమ్మల్ని మీరు ప్రేమించి ఇచ్చిన చక్కని సమయాన్ని బట్టి దేవా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతోమంది ఈ సమయంలో ఆయా రీతిగా వారి సమయాన్ని గడుపుతున్నా కానీ నీ బిడ్డలు నిన్ను ప్రేమించి నాయనా నీ సన్నిధికి వచ్చి నీ స్వరం వినాలని, నీ మాటలు వినాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి బిడ్డని కూడా నువ్వు దృష్టించమని అడుగుతున్నా. నీకు స్తోత్రం నాయన. నా పరిశుద్ధమైన నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఈ దినము కూడా మేమందరము నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాము నాయన. మా ప్రతి బలహీనతలను కొట్టివేసి నీ పరిశుద్ధ రక్తముతో ప్రతి బిడ్డను కూడా నువ్వు కడుగు నాయన. మా అంతరంగాల్ని శుద్ధిపరచు నాయన. నీ పరిశుద్ధాత్మ చేత ప్రతి బిడ్డని నింపమని అడుగుతున్నాను. ప్రతి బిడ్డకు కూడా నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని నువ్వు దయచేయమని అడుగుతున్నాను. నా యేసయ్య నా తండ్రి నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు పాటల ద్వారా నువ్వు మహిమ పొందావు. ఈ సమయంలో నీ వాక్యము చేత నాతో మాతో మీరు మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవా నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఎస్ లార్డ్, కమ్ ఇన్ ద మిస్ట్ ఆఫ్ us. నా యేసయ్య మా మధ్యలోకి మీరు దిగి వచ్చి ఈ రాత్రి మా అందరితో మాట్లాడు, మాతో ముచ్చటించు నాయన. మా హృదయాన్ని రంజింప చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయిన మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను ఆహ్వానిస్తున్నాను. ఈరోజే ఎవరన్నా కొత్తగా జాయిన్ అయితే వి వెల్కమ్ యూ టు దిస్ గ్రూప్. మరి ప్రతి గురువారము ఆదివారం సాయంకాలం 8 గంటలకి లైవ్ యూట్యూబ్లోను మరియు గూగుల్ మీట్లో ఇవ్వబడుతుంది. తప్పక మీరు దీవించబడినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ రాత్రి వేళ సమయంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఫిలిపియన్స్ చాప్టర్ 2. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 8 వరకు చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం. ఈ వాక్యం చేత నాతో మాతో మాట్లాడు. అల్పుడను అయోగ్యుడను నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా యేసయ్య నా నోటి బూరగా నువ్వే ఉండి ఇక్కడ మాట్లాడి మా అందరి హృదయాన్ని రంజింప చేయమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడు, ఇక్కడ 5వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. Let this mind be in you which was also in Christ. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని అంటున్నాడు. ఈ రాత్రి క్రీస్తు యేసు యొక్క మనస్సు నువ్వు కలిగి ఉండాలి.
నీ మనసు తీసివేసి ఆయన మనసు నీలోకి రావాలి. ఆయన ఎలా ఆలోచించేవాడు నువ్వు ఆలోచించాలి. ఆయన ఎలా కార్యాల్ని జరిపించాడో నువ్వు జరిపించాలి. అందుకొరకే దేవుడు ఈరోజు అంటాడు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి. ఆయన మనసు ఎలాంటిది, ఆయన ఆలోచనలు ఎలాంటివి, ఆయన ఎలా మరి ప్రతి కార్యాన్ని తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నాడో ఈ రాత్రి నువ్వు కూడా అలా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతోటి మాట్లాడుతున్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, చాలాసార్లు మన ఆలోచనలు మన తలంపుల చేత మనం వెళ్ళిపోయి అనేక సార్లు నష్టము, కీడు, అపాయము, శాపాన్ని మనం తెచ్చుకుంటున్నాము. కానీ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉంటే ఈ రాత్రి నీకు కలిగే దీవెన, నీకు కలిగే ఆశీర్వాదం ఏంటిదో ఈ రాత్రి మనం తెలుసుకుందాము. నిశ్చయముగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయవలసింది ఏంటంటే, అయ్యా నేను కూడా క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగి ఉండాలి. లార్డ్ ట్రాన్స్ప్లాంట్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ మీ. యేసు యొక్క మనసు నాలోను పెట్టు నాయనా అని నువ్వు ప్రార్థన చేయి ఈరోజు. ఎందుకు అనంటే అనేక మంది వారి సొంత ఆలోచనల చొప్పున వెళ్ళిపోయి అనేక నష్టాలు, కీడుని తెచ్చుకుంటున్నారు. కానీ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మనము కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనతోటి సెలవిస్తున్నాడు. ఆయన మనసు ఎటువంటిది చూడండి. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము. విల్ రీడ్ బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 15 verse 3. రోమీలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్లు ఆయనకు సంభవించాను కదా. మన మీద రావాల్సిన నిందలన్నిటినీ ఆయన మోసాడంట. ప్రతి నిందను కూడా ఆయన మోసాడంట. మోషే గురించి హెబ్రీల్లో ఒక మాట అంటాడు, క్రీస్తు యేసు నిమిత్తమై కలిగిన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంట మోషే. నిజమే, ఈరోజు క్రీస్తు మన మీద రావాల్సిన ప్రతి నిందను ఆయన భరించాడు. ఈ లోకంలో అనేకమైన నిందలు, అవమానాలు ఆయన కొరకును నడిచినప్పుడు నీకు రాబోతున్నాయి. అయితే ఇలాంటి మనస్సును కలిగి ఉండాలి. దేవా, నీ నిమిత్తమై ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ప్రభా, ఐఎమ్ రెడీ టు బేర్, నేను వాటిని భరిస్తానయ్యా కదా. నేను మౌనంగా ఉండిపోతాను. వాక్యం సెలవిస్తుంది, బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉండిపోతుందో యేసయ్య మౌనంగా మిగిలిపోయాడంట. ఆయన ప్రతి నిందను, అవమానాన్ని భరించిన వాడు. సహోదరుడా, ఈరోజు ఎవరన్నా ఒక్క మాట అంటే సహించలేకపోతున్నావు, ఎవరన్నా ఒక్క మాట అంటే భరించలేని స్థితిలో ఉన్నావు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ప్రతి వాని నిందలు తన మీద వేసుకుని ఆయన భరించినట్టుగా మనం చూస్తున్నాం. నిజమే, హీ హంబల్డ్ హిమ్సెల్ఫ్, తను ఎంతగానో తగ్గించుకున్నాడు. ఆయన నోరెత్తి పలకలేదు, నోరెత్తి బదులుగా ఆయన మరి మాట్లాడలేదు. ప్రతి దాన్ని కూడా మౌనముగా ఆయన భరించినట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు ఈరోజు అనేక మంది కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతోటి సెలవిస్తున్నాడు. గర్విష్ఠులను దేవుడు ఎదుర్కోబోతున్నాడు. కానీ ఎవరైతే ఆయన సన్నిధిలో తగ్గించుకుంటున్నారో, ఎవరైతే ఆయన సన్నిధిలో ఈరోజు సమస్తాన్ని భరించడానికి ఇష్టపడుతున్నారో, ఇదిగో దేవుడు వారిని కదా నిశ్చయముగా ఆయన ఫలాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి వేళ సమయంలో లెట్ us లుక్ టు గాడ్. దేవుని వైపు మనం చూద్దాం. ప్రభువా, నిశ్చయముగా నాయన, ఇదిగో నేను కూడా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును నేను కలిగి ఉంటాను. నాకు అలాంటి మనస్సు ఇవ్వు నాయన, అలాంటి తగ్గింపు, అలాంటి భరించే మనస్సు నాకు ఇవ్వని నువ్వు అడిగినట్టయితే
తప్పక దేవుడు నీకు అలాంటి మనసుని ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము, బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 11 వర్స్ 29, 11వ అధ్యాయము 29వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి మీ కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఇక్కడ దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, నేను సాత్వికుడును, ఐఎమ్ హంబుల్ అండ్ మీక్. ఇదిగో నేను సాత్వికుడను. మళ్ళీ ఆ మాట చదువుకుందాం. ఏమంటాడు? నేను సాత్వికుడను. ఎలాంటి వాడనంట? నేను దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద వచ్చి మీరు నేర్చుకోనండి. ఈరోజు నేను దీన మనస్సు కలిగిన వాడిని, సాత్వికుడను. నా దగ్గరికి వచ్చి ఈ కాడిని మోసుకుంటూ నా దగ్గర మీరు నేర్చుకోండి. నాకు అన్నీ వచ్చండి, నాకు అంతా తెలుసు అని అంటున్నావు, కానీ యేసయ్య లాంటి సాత్వికం నువ్వు కలిగి లేవు. యేసయ్య లాంటి దీన మనసును కలిగి లేవు. సహోదరుడా, సహోదరి, దేవుడు దీన మనసు కలిగిన వారిని, సాత్వికులను దేవుడు కనికరించేవాడు, ఆయన కటాక్షము చూపించేవాడు. ఈరోజు కదా ఎవరైతే గర్విస్తున్నారో వారిని దేవుడు ఎదుర్కొనబోతున్నాడు. బహు జాగ్రత్త కలిగి ఈరోజు యేసయ్య నీ యొద్దకు వచ్చి సాత్వికం ఎటువంటిదో నేర్చుకుంటాను, నీ యొద్దకు వచ్చి దీన మనస్సు ఏంటిదో నేను నేర్చుకుంటానయ్యా. లార్డ్, టీచ్ మీ హౌ టు బి హంబుల్. ఈ రాత్రి దేవా, నేను నీ సన్నిధిలో ఎలా వినయము కలిగి జీవించాలో నాకు నేర్పించు అని దేవుని దగ్గరికి, అయ్యా నీ కాడిని మోసుకుంటూ నేను వస్తాను. లార్డ్, ఐఎమ్ రెడీ టు బేర్ యువర్ యోక్ లార్డ్. నిజమే సహోదరుడా, సహోదరి, అలాంటి మనస్సును కలిగి ఉండాలని, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతోటి మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు ఆయన సన్నిధిలో ఎవరు విరిగి నలిగిన హృదయంతో వస్తున్నారో, ఆయన సన్నిధిలో ఎవరు దీన మనస్సు కలిగి ఉన్నారో, ఎవరు సాత్వికులై ఉన్నారో వారి మధ్యలోకి వచ్చి నేను వారిని ఉజ్జీవింప చేస్తానని దేవుడు మనతోటి వాగ్దానం చేస్తున్నాడు. నిశ్చయముగా దేవుడు నిన్ను ఉజ్జీవింప చేసి నిన్ను ఆత్మీయంగా బలపరచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆయన లాంటి సాత్వికము, ఆయన లాంటి దీన మనస్సును మనం కలిగి ఉండడానికి ప్రయాసపడదాము. నిశ్చయముగా అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తున్నట్టుగా ఈ రాత్రి మనం పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వర్సెస్ 30. యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 5 వర్స్ 30, 30వ వచనము మనము చదువుకుందాం. నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా ఏంటండి తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును, కానీ నా ఇష్ట ప్రకారము నేను ఏమి చేయ. చూడండి, క్రీస్తు యేసు కలిగిన మనసు ఎటువంటిదంటే, నాకు నేను ఏది కూడా సొంతంగా నేను చేయను. నా తండ్రి నాకు ఏది బోధిస్తున్నాడో, నా తండ్రి చిత్తమేదో, ఆయన నా పక్షాన ఏది జరిగించాలని ఉద్దేశించాడో అది మాత్రమే నేను చేస్తున్నాను. నా ఆలోచన కాదు, నా తలంపు కాదు. సహోదరుడా, ఈరోజు తండ్రి చిత్తాన్ని చేసే అలాంటి మనస్సును కలిగి ఉండాలి. దేవుడు ఈ రాత్రి నిన్ను ఈ లోకంలో సృష్టించినది కారణం ఏంటిది అనంటే, నువ్వు తండ్రి చిత్తాన్ని జరిగించాలని, ఆయన ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలని, ఆయన మార్గాల్లో నువ్వు నడవాలని దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నీ చిత్తము కాదు, నీ ఆలోచన కాదు.
నీ తలంపులు కాదు, కానీ యూ నీడ్ టు ఒబే గాడ్స్ కమాండ్మెంట్. దేవుని చిత్తానికి, దేవుని ఆజ్ఞకి నువ్వు లోబడాలని దేవుడు నిన్నెంతగానో కోరుకుంటున్నాడు. యేసయ్య కూడా గెత్సెమని తోటలో ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటాడంటే, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధింప చేయబడును గాక. లార్డ్ లెట్ యువర్ విల్ బి డన్. ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ప్రభువా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి, నా ఆలోచన కాదు నీ ఆలోచన నెరవేర్చబడాలయ్యా. నేను నీ చిత్తాన్ని చేయడానికే ఈ లోకంలో పుట్టానయ్యా. నేను నీ ఆలోచన నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానయ్యా. లార్డ్, ఐ వాంట్ టు డూ యువర్ విల్. ఇలాంటి మనస్సు నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతోటి సెలవిస్తున్నాడు. అనేక సార్లు మన ఆలోచన చొప్పున వెళ్ళిపోయి మన చిత్తాన్ని మనం జరిగించి నష్టాన్ని, కీడుని తెచ్చుకుని, అయ్యో బ్రదర్ నేను నష్టపోయాను, అయ్యో బ్రదర్ నా జీవితంలో నేను కీడుని కొని తెచ్చుకున్నాను, నా జీవితంలో అనేకమైన పరిస్థితులు తారుమారుగా మార్చబడిపోయినాయి, ఇట్స్ ఆల్ బికాజ్ ఐ వెంట్ ఆఫ్టర్ మై ఓన్ విల్. నా సొంత ఆలోచన చొప్పున నేను వెళ్ళిపోయాను. నిజముగా ఈరోజు ఒకవేళ దేవుని చిత్తానుసారంగా నువ్వు నడిచినట్టయితే, దేవుడు ఆలోచన చొప్పున నువ్వు నడిచినట్టయితే, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను చేయబోతున్నాడు. ఎందుకు అనంటే నీ ఆలోచనలు కన్నా ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి. నీ మార్గముల కన్నా దేవుని మార్గములు ఉన్నతమైనవి. దేవుడు నిన్ను ఉన్నతమైన ఆలోచన చేత నడవాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఉన్నతమైన మార్గాల్లో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకొరకే ఈ రాత్రి నా కుమారుడా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును నువ్వు కలిగి ఉండు. అలాంటి మనసును నువ్వు కలిగినప్పుడు నిశ్చయముగా నిన్ను ఉన్నతమైన ఆలోచనలో దేవుడు నడిపించబోతున్నాడు. ఉన్నతమైన మార్గాల్లో నిన్ను నడిపించబోతున్నాడు. ఇవి దేవుని మార్గాలు, ఇవి దేవుని యొక్క ఆలోచనలు కనుక అలాంటి చిత్తంలో నువ్వు నడవాలని ఈ రాత్రి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము, బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 6 వర్స్ 38. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. యేసయ్య అంటున్నాడు, నా ఇష్టమును నెరవేర్చడానికి నేను రాలేదు. ఈరోజు నీ ఇష్టాన్ని నువ్వు చేయడానికి లోకంలో పుట్టలేదు సహోదరుడా. ఇట్స్ నాట్ యువర్ విల్. నీ ఇష్టము కాదు. యేసయ్య అక్కడ చక్కగా అంటున్నాడు, నా ఇష్టమును నేను చేయడానికి రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగివచ్చితిని. యేసయ్య పరలోకము నుండి కిందకి దిగి రావడానికి, ద వెరీ పర్పస్ ఆఫ్ జీసస్ కమింగ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్, ఈ లోకానికి రావడానికి కారణం ఏంటిదంటే, ఇదిగో నా ఇష్టము నేను నెరవేర్చడానికి కాదు, నా తండ్రి చిత్తాన్ని నేను చేయడానికి వచ్చాను. ఈ రాత్రి గమనించు సహోదరుడా, ఈ రాత్రి గమనించు సహోదరి, నీ ఇష్టము కాదు, దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికే నువ్వు నిలబడాలి. ఆ క్రీస్తు యేసు మనస్సు కలిగిన నీవు ఈరోజు ఆయన ఇష్టమే చేయడానికి పరిగెత్తు, ఆయన ఆలోచనే నెరవేర్చడానికి నువ్వు పరిగెత్తు. ప్రభువా, నా ఇష్టము కాదయ్యా, నీ ఇష్టమే నెరవేర్చబడును గాక. నా తలంపులు కాదయ్యా, నీ తలంపులే జరుగును గాక. నిజమే ప్రియ సహోదరుడా, యేసయ్య ఒక మనసు ఈ రాత్రి నువ్వు కలిగి ఉండాలి. ఆయన లాంటి స్వభావమును కలిగి ఉండాలి. ఆయన లాంటి విధేయతను కలిగి ఉండాలి. ఆయన లాంటి తగ్గింపు జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతోటి సెలవిస్తున్నాడు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంకి వచ్చేద్దాం. విల్ కమ్ బ్యాక్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2 వర్స్ 7.
మనుషుల పోలికగా పుట్టి ఆయన ఎలా పుట్టాడంట? మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రెక్తునిగా చేసుకొనెను. మనుషుని స్వరూపము ధరించాడు. ఎక్కడి నుంచి? దేవునితో సమానముగా ఉండకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తన్ను తాను ఏం చేశాడంట? మనుషుని స్వభావాన్ని ధరించుకుని, మనుషుని రూపాన్ని ధరించుకుని తన్ను తాను రెక్తునిగా చేసుకున్నాడు. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. బ్రదర్, కొంచెం తగ్గించుకో అంటే నేను తగ్గించుకోనండి. సహోదరి, నీ భర్త కఠినంగా మాట్లాడుతున్నాడా? తగ్గించుకో కొంచెం. బీ హంబుల్ కదా. ఈరోజు తగ్గించుకోలేకపోతున్నా. అందుకొరకే నీ ఇంటిలో భయంకరమైన పరిస్థితులు, అపవాది నీ కుటుంబంలో పనిచేస్తుంది. కారణం ఏంటిదంటే నువ్వు యేసయ్యలాగా రెక్తునిగా చేసుకోవడానికి ఇష్టపడడం లేదు, నిన్ను నువ్వు తగ్గించుకోవడానికి ఇష్టపడడం లేదు, నిన్ను నువ్వు ఆయన సన్నిధిలో వినయము కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడడం లేదు. ఈ రాత్రి ఆయన మాటలు నీ దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఎలా తగ్గించుకున్నాడు, ఎలా తన్ను తాను రెక్తునిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. దేవునితో సమానముగా ఉండవలసిన వాడు ఏం చేశాడంట? దాసుని స్వరూపాన్ని ధరించాడు. ఈ లోకంలో ఆయన పుట్టడానికి స్థలం ఎవరివ్వలేదు. పశువుల పాకలో పెట్టబడ్డాడు. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. సహోదరుడా, సహోదరి, ఆయన శిష్యుల పాదాల్ని కడగడానికి కూడా ఆయన వెనకంజ వేయలేదు. వారి పాదాల్ని కడగడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచర్య చేయడానికే నేను వచ్చాను. ఐ హ్యావ్ కమ్ టు సర్వ్. ఇలాంటి మనస్సు మనం కలిగి ఉందాం, ఇలాంటి ఆలోచన మనం కలిగి ఉందాం. అవును నా తండ్రి, యేసుక్రీస్తుకు కలిగిన ఈ మనస్సు నేను కలిగి ఉండాలి. క్రీస్తులాగా నన్ను నేను రెక్తునిగా చేసుకొని అయ్యా దాసుని స్వరూపాన్ని నేను ధరించుకోవాలని ఈ రాత్రి అలాంటి మనస్సును కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 2 Corinthians chapter 8 verse 9. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 2 Corinthians chapter 8 verses 9. 9వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఎలా అయిపోయాడంట? దరిద్రుడాయను. ఆయన ధనవంతుడై నీ నిమిత్తమై దరిద్రుడైపోయాడు. దిక్కులేని వానిగా శిలువలో వ్రేలాడుతూ ఉన్నాడు. నీ నిమిత్తమై సమస్తాన్ని కోల్పోయాడు. నీ నిమిత్తమై సమస్తాన్ని విడిచిపెట్టాడు. నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన దరిద్రుడైపోయాడు. ఇది యేసయ్య ఒక స్వభావము, ఇది యేసయ్య ఒక మనస్తత్వము. ఈరోజు నీవు కూడా కలిగి ఉండాలి. దేవా, నేను కూడా అలాంటి తగ్గింపు జీవితం నేను కలిగి ఉండాలి, అలాంటి వినయం కలిగిన మనస్సు నేను కలిగి ఉండాలి. నా ప్రభువా, ఈరోజు నన్ను కనికరించు. లార్డ్, రిమెంబర్ మీ లార్డ్, నన్ను జ్ఞాపకం చేసుకో అని రాత్రి నువ్వు దేవుని సన్నిధిలో అడిగితే, ప్రియ సహోదరుడా, అలాంటి మనస్సుని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అలాంటి తగ్గింపు జీవితాన్ని నీకు ఇవ్వాలని ప్రభువైన యేసు ఈ రాత్రి మనతోటి సెలవిస్తున్నాడు. ఆయన తన్ను తాను రెక్తునిగా చేసుకోవడమే కాకుండా ఇంకేమంటాడు చూద్దాం. ఫిలిప్పీలు 2వ అధ్యాయంకి వచ్చేద్దాం. విల్ కమ్ బ్యాక్ టు ఫిలిపియన్స్ చాప్టర్ 2 2వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. అక్కడ ఏమంటున్నాడు చూసుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి
మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను ఏం చేశాడు? తగ్గించుకున్నాడు. ఆయన మనిషిని ఆకారముగా ఉండి కూడా ఆయన ఏం చేశాడంట? తన్ను తాను శిలువ మరణము వరకు ఏం చేశాడంట? విధేయుడై తగ్గించుకున్నాడు. He humbled himself unto the obedience of death. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతోటి మాట్లాడుతున్నాడు. ఇదిగో తను ఎంతగా తగ్గించుకున్నాడంటే ఆ శిలువ మరణం అయిపోవడానికి కూడా వెనుతిరగలేదు. ఈ రాత్రి నీవు అంతగా తగ్గించుకోగలవా? అలాంటి మనస్సును కలిగి ఉంటావా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు, కానీ నీ స్వరూపాన్ని ధరించుకున్నాడు. సిలువలో వేలాడడానికి ఇష్టపడ్డాడు. నీ నిమిత్తమై ప్రతి నింద అవమానాన్ని భరించడానికి ఇష్టపడ్డాడు. సిలువ మరణము కొరకు ఆయన లోబడ్డాడు. తండ్రి, నా ఇష్టము కాదు, నీ ఇష్టమే నెరవేర్చబడును కాక. నన్ను శిలువ మరణం అయిపోమంటావా తండ్రి? ఐఎమ్ రెడీ టు గో ఫర్ దాట్. నేను దానికి వెళ్ళడానికి సిద్ధముగానే ఉన్నాను. సహోదరుడా, ఇలాంటి మనసును కలిగి ఉన్నావా? ఇలాంటి తగ్గింపును కలిగి ఉన్నావా? ఇలాంటి విధేయతను చూపించగలుగుతున్నావా? ఈ రాత్రి దేవుడు క్రీస్తు యేసు ఎలాంటి విధేయత చూపించాడు? when it was death and life, జీవ మరణాలు తన ముందున్నప్పుడు తండ్రి చిత్తాన్ని చేయడానికి, మరణమైపోవడానికి ఏమయ్యాడంట? he obeyed his father. తన తండ్రికి లోబడ్డాడు. ఈరోజు దేవుని సన్నిధిలో లోపడే మనస్సు, క్రీస్తు యేసుకు కలిగిన అలాంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే నీకెంత మేలు. ఇస్సాకును అబ్రహాము ఆ మమ్రే ఆ కొండల మీదకి తీసుకువెళ్ళినప్పుడు ఆ తండ్రి అంటున్నాడు, ఇస్సాకు, దేవుడు నిన్ను చూశాడు, నిన్ను బలిగా కోరాడయ్యా. వాట్ కెన్ ఐ డూ? నేను ఏం చేయగలను? వెంటనే ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు. యవనస్తుడు కదా, నా తండ్రి ముసలివాడు పిచ్చోడైపోయాడేమో, ఏంటి నాకు బలిస్తాడా అని తిరుగుబాటు చేయలేదు. హీ ఒబేడ్ హిస్ ఫాదర్. తన తండ్రికి లోబడ్డాడు. తండ్రి, ఇది నువ్వు దేవుని చిత్తాన్ని చేసినప్పుడు ఐఎమ్ రెడీ టు ఒబే టు గాడ్స్ విల్. దేవుని చిత్తానికి నేను కూడా ఇష్టపడతాను అని తన కాళ్ళు చేతులు కట్టించేసుకున్నాడు. ఆ బలిపీఠం మీదకి ఎక్కేశాడు. నేను మరణమైపోవడానికి ఇక్కడ సిద్ధమే అని మరణము వరకు కూడా తండ్రి చిత్తానికి లోబడ్డానికి ఇష్టపడ్డాడు ఇస్సాకు. ఈ రాత్రి నీవు కూడా సిలువ మరణం వరకు యేసయ్య లోబడినట్టుగా నువ్వు దేవునికి లోబడగలవా? విల్ యు బి ఏబుల్ టు ఒబే గాడ్? దేవునికి లోబడతావా? అనేక సార్లు నీ అవిధేయతను బట్టి నువ్వు పతనమైపోయావు. అనేక సార్లు అవిధేయతని బట్టి నీ కీడు నువ్వే తెచ్చుకున్నావు. నీ అవిధేయతని బట్టి శాపాన్ని నువ్వు కోరి తెచ్చుకున్నావు. ఈ రాత్రి ప్రభువా, ఏదేమైనా కానీ నేను నీకు లోబడతానయ్యా. మరణమైన, జీవమైన, నష్టమైన, కీడైనా ప్రభువా, నేను నీకు లోబడతాను. ఐ విల్ ఒబే యూ లార్డ్. నేను నీకు లోబడతానని ఈ రాత్రి దేవుని సన్నిధిలో నువ్వు లోబడినట్టయితే నీకు ఎంతైనా మేలు, నీకు ఎంతైనా మేలు దేవుడు నీకు కలగ చేయబోతున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నిన్ను చూస్తున్నాడు. దట్ యూ నీడ్ టు ఒబే గాడ్. నువ్వు దేవునికి లోపడాలని కదా. యేసయ్య ఎలా తండ్రికి లోపడ్డాడు చూడండి. హెబ్రీల్ రాసిన పత్రిక, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 5. హెబ్రీల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. We are going to read verses 8 and 9. ఆయన కుమారుడై ఉండియు తన పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ
సంపూర్ణ సిద్ధి నొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. ఆయన శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు. ఈరోజు ఈ శ్రమల ద్వారా నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత. శిలువ మరణము ద్వారా విధేయత నేర్చుకున్నాడు, మరణము వరకు లోబడ్డాడు. ఈరోజు ఎవరైతే ఆయనకి లోబడుతున్నారో వారందరికీ నిత్య రక్షకుడుగా నిలబడుతున్నాడు ఆయన. హీస్ గోయింగ్ టు బి అన్ ఎవర్ లాస్టింగ్ సాల్వేషన్ టు దెమ్ హూ ఒబే హిమ్. ఆయనకు లోబడిన వారికి నిత్య రక్షకుడుగా ఈ రాత్రి ఆయన నిలబడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు, విధేయత కలిగిన మనస్సు నీవు కూడా కలిగి ఉండాలి. ప్రభువా, నేను నీకు లోబడతానయ్యా, నేను నీ చిత్తాన్ని జరిగిస్తానయ్యా, మరణమైన ఎలాంటి పరిస్థితి అయినా అయ్యా నేను విధేయతని నేర్చుకుంటానని దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకున్నట్టయితే కదా, దేవుడు నిన్ను బట్టి ఎంతగానో దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, బుక్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 26 వర్సెస్ 39, 39వ వచనం చదువుకుందాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెని నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమని ప్రార్థించాను. ఈయన ప్రార్థన ఎలా ఉందంటే, అయ్యా నా ఇష్టము కాదు, నా చిత్తము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగునుగాక. దిస్ షుడ్ బి యువర్ ప్రేయర్. ఈ రాత్రి నీ ప్రార్థన ఇలా జరిగి ఉండాలి. ప్రభువా, మా ఆలోచనలు కాదయ్యా, మా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే నెరవేర్చబడును గాక, నీ ఆలోచన సిద్ధింప చేయబడును గాక అని నువ్వు ప్రార్థన చేయి. నీ బిడ్డల భవిష్యత్తుని దేవుని చేతికి అప్పచెప్పు. ప్రభువా, మా ఆలోచనలు కాదయ్యా, నీ ఆలోచనలే నా బిడ్డ పక్షాన నెరవేర్చు. మా చిత్తము కాదయ్యా, నువ్వే జరిపించు. మోషే జన్మించినప్పుడు అక్కడ ఒక భయంకరమైన శాసనము. యూదులకి, ఒకవేళ ఇజ్రాయేలీలకి ఎవరికన్నా మగ శిశువు పుట్టాడు అనంటే వారిని తీసుకెళ్లి నైలు నదిలో పడవేయాలనే శాసనము. ఆ పిల్లవాడిని ఎలా పెంచిందో తల్లికి తెలీదు. ఇంటి చుట్టూరు సైనికులు తిరుగుతున్నారు. ఒక్క చిన్న బిడ్డ ఏడుపు వినిపిస్తే వెంటనే వారి ఇంట్లోకి వచ్చి మగ శిశువా ఆడ శిశువా అని చూసేవారు. మగ శిశువు అంటే బలవంతంగా పట్టుకుని తీసుకువెళ్ళి ఆ నైలు నదిలో వేసేసేవారు. అలాంటి కఠినమైన పరిస్థితిలో 3 నెలలు పెంచిందంట మోషే తల్లి. 3 నెలలు అతనిని పెంచి దాని తర్వాత ఆమె వల్ల కావడం లేదు. చాలాసార్లు నీ స్వశక్తితో నువ్వు చేస్తావు, దాని తర్వాత యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. నువ్వు దాన్ని జరిగించలేకపోతున్నావు, నీ చేయి జారిపోయింది, యూ కెనాట్ హోల్డ్ ఇట్, నువ్వు చేయలేవు. ఆ తల్లి ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టి తయారు చేసింది, దాంట్లో ఆ కుమారుని పెట్టి నైలు నదిలో వదిలేసింది. ఆమంటుంది, తండ్రి, ఈ బిడ్డని నా చేతిలో నేను పెంచలేను, నీ చేతికి అప్పచెప్పేస్తున్నాను. ఐఎమ్ గివింగ్ ఇట్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. నా ఇష్టానుసారంగా నేను పెంచలేను, ఐ కెనాట్ డూ ఇట్, నేను దాన్ని జరిపించలేనయ్యా, అయ్యా నీ చేతికి అప్పచెప్పేస్తున్నానని దేవుని చేతికి మోషేని అప్పచెప్పేసింది ఆ తల్లి. 3 నెలల పసిగుడ్డుని విడిచిపెట్టేసింది. దేవుడు విడిచిపెట్టాడా? దేవుడు ఎడబాసాడా? ఆ జమ్ము పెట్టి నేరుగా ఎక్కడికి వెళ్ళిందంట? ఫరో కుమార్తె దగ్గరికి వెళ్ళేలాగా దేవుడు చేశాడు. ఫరో ఇంటిలో ఒక రాజభోగముతో పెరిగే కుమారుడుగా దేవుడు మోషేని చేశాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు దేవుని చేతికి ఎప్పుడైతే అప్పచెప్తున్నావో నీ పరిస్థితులు, నీ ప్రతి కార్యాన్ని, వెన్ యూ గివ్ ఇట్ ఇన్ టు గాడ్స్ హ్యాండ్,
దేవుని చేతికి నువ్వు అప్పు చెప్తున్నావో, అయ్యా నా ఇష్టము కాదు, అయ్యా నా చిత్తము కాదు, నీ చిత్తమే జరగాలి, యువర్ విల్ షుడ్ బి డన్. అయ్యో నా కుమారులు, నా కుమార్తెలు, అయ్యో నా కుటుంబము, నా భవిష్యత్తుని నీ చేతికి అప్ప చెప్తున్నానయ్యా, నువ్వు జరిపించంటే దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. దేవుడు నీ పక్షాన కార్యాలు చేయబోతున్నాడు. నీ ఆలోచనలు కన్నా ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, నీ మార్గములు కన్నా ఆయన మార్గములు ఉన్నతమైనవి. మోషే తల్లి పెంచగలిగితే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పెంచగలిగేదేమో, కానీ ఆ బిడ్డ చివరికి మరణం అయిపోయేవాడు. కానీ దేవుని చేతికి అప్పచెప్పినప్పుడు అదే కుమారుడు ఏ ఇంటి నుండి శాసనం వచ్చిందో ఆ ఇంట్లోనే పెరిగేలాగా దేవుడు చేయగలిగాడు. ఇట్ వాజ్ గాడ్స్ విల్, అది దేవుని చిత్తము. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ చేతిలో అసంభవమేమో, ఈ రాత్రి నువ్వు చేయలేవేమో, దేవుని చేతికి అప్పచెప్పు. ప్రభువా నువ్వే జరిగించయ్యా, నా వల్ల కాదయ్యా, లార్డ్ యు డూ ఇట్ అని దేవుని చేతికి నువ్వు అప్పచెప్పినప్పుడు దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు నీ పక్షాన. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. నిజమే ప్రియ సహోదరుడా, సహోదరి, నీ సొంత ప్రయత్నాలను చేసినప్పుడు విఫలమైపోతావు. కానీ దేవుని చేతికి నువ్వు అప్పచెప్పినప్పుడు దేవుడు అద్భుతాలు నీ పక్షాన చేయబోతున్నాడు. తండ్రి, నేను నీకు లోబడతానయ్యా, నా ఇష్టము కాదు నీ ఇష్టమే. సిలువ మరణము వరకు తండ్రికి లోపడ్డాడు యేసయ్య. నీ కొరకు, నా కొరకు మాదిరిగా నిలబడ్డాడు. నిశ్చయముగా తండ్రి, నేను కూడా నీకు లోపడతాను. ఈ రాత్రి నేను కూడా నీ చిత్తాన్ని నెరవేరుస్తాను, నేను కూడా నీ మార్గాల్లో నడుస్తాను, నీ ఉద్దేశాలు నేను నెరవేరుస్తానని ఈ రాత్రి నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పచెప్పుకున్నట్టయితే నిశ్చయముగా నిన్ను బట్టి దేవుడు సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. We're going to read Romans chapter 5 verse 19. ఎలాయనగా ఒక మనుషుని అవిధేయతను బట్టి అనేకులు పాపులుగా ఎలాగో చేయబడెనో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడతారు. ఒక మనుష్యుడు అవిధేయుడైపోయాడు. ఆదామవ్వలు అవిధేయతను బట్టి ఈ లోకానికి పాపం వచ్చేసింది. నీ అవిధేయతను బట్టి నువ్వు పతనమైపోతున్నావు, నష్టపోతున్నావు, నీ జీవితంలన్నిటి పోగొట్టుకుంటున్నావు. దేవుడు మొట్టమొదటిగా ఆదామవ్వను సృష్టించినప్పుడు దేవుడు ఆ ఆదామవ్వలు కూడా నా మాటకి లోపడతారా లేదా అని దేవుడు గమనిస్తూ వచ్చాడు. మానవుణ్ణి దేవుడు సృష్టించిన దినము నుండి మానవుడు దేవునికి లోబడాలని దేవుడు ఇష్టపడ్డాడు. లోబడితే నీకెంతో మేలు, లోబడితే నీకెంతో ఆశీర్వాదము. అయితే దేవుడు మనిషి లోబడతాడా లేదా అని ఒక వృక్ష ఫలాన్ని పెట్టాడు. మంచి చెడుని తెలిపే వృక్ష ఫలాన్ని పెట్టాడు. ఆదాముకు చక్కగా ఆయన ఆజ్ఞాపించి చెప్పాడు, ఈ ఏదేని తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును తినవచ్చు, కానీ ఈ ఒక్క వృక్ష ఫలాన్ని నువ్వు తినడానికి వీలు లేదు. జాగ్రత్త, యు నీడ్ టు బీ కేర్ఫుల్. వీరు దేవునికి లోబడతారా లేదా? గాడ్ ఆల్వేస్ అబ్జర్వ్స్. దేవుడు ప్రతిసారి గమనించేది ఏంటిదంటే, విల్ యు ఒబే హిమ్ ఆర్ నాట్? నువ్వు ఆయనకి లోబడుతున్నావా లేదా అని దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆదాము అవ్వలు దేవునికి లోబడక పతనమైపోయారు, పాపాన్ని తీసుకొచ్చారు. కానీ యేసయ్య లోబడి ఏం చేశాడంట? నీతిని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. యేసయ్య లాంటి మనసును కలిగి ఉండు. ఆదాము లాంటి మనసు నిన్ను పతనానికి తీసుకెళ్ళిపోయింది, కానీ యేసయ్య లాంటి మనసు, యేసయ్య లోబడినట్టుగా నువ్వు లోబడినట్టయితే ఇదిగో నీకు దీవెన, నీకు నీతి, నీకు ఆశీర్వాదాన్ని దేవుడు నీకు కలిగించడానికి ఇష్టపడుతున్నాడు. సహోదరుడా, మొదటి ఆదాము అయితే లోబడలేదు, కానీ రెండో ఆదాము లోబడి లోకానికి రక్షణని కలిగించాడు.
ఈ రాత్రి నువ్వు కూడా దేవునికి లోబడినట్టయితే నీవు నీ కుటుంబము రక్షించబడబోతుంది, నీవు నీ కుటుంబము నాశనం నుండి తప్పించబడబోతుంది. అందుకొరకే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును నువ్వు కలిగి ఉండాలని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతోటి మాట్లాడుతున్నాడు. దేవుడు అనుక్షణము నీ నుండి కోరేది నీ దహన బలులు కాదు, నీ అర్పణలు కాదు. ఒకడు దహన బలులు అర్పించుట కంటే, ఒకడు కొవ్విన దూడలు అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టము అంటున్నాడు. నా మాట వినుట శ్రేష్టము, నాకు లోబడ్డము మేలు. దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాము, నీ తండ్రి ఇంటి వారిని, నీ దేశాన్ని అన్నిటినీ విడిచిపెట్టేసి ఇదిగో నేను చెప్పిన దేశానికి రా. యు కమ్ టు ద ల్యాండ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. నిన్ను గొప్పగా దీవిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు అబ్రహామును లోబడతాడో లేదో చూశాడు. వెంటనే అబ్రహాము లోబడి బయటకు వచ్చేసాడు. దేవుడు చాలా సంతోషించాడు. మరలా దేవుడు అబ్రహాముని పరీక్షిస్తున్నాడు. ఆయనకి 100 ఏళ్ళకి ఒక కుమారుడు పుడితే ఈ కుమారుని దేవుడికి ఇస్తాడా లేదా? దేవుని ఉద్దేశము తన కుమారుని బలిగా తీసుకోవాలని దేవుడు ఆలోచన కాదు. దేవుడు తన కుమారుని కథ తీసుకువేసుకోవాలని దేవుడు ఆలోచన కాదు. దేవుని ఉద్దేశం ఏంటిదంటే, ఇదిగో అబ్రహాము నాకు లోబడతాడో లేదో, విల్ హీ ఒబే మీ ఆర్ నాట్. చూడండి, ఆది కాండంలో ఒక మాట చదువుకుందాం. 22వ అధ్యాయము, ఆది కాండం 22వ అధ్యాయము 15 నుంచి 18 వరకు చదువుకుందాం. విల్ రీడ్ ఫ్రమ్ వర్సెస్ 15 to 18. యెహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు నీకు ఒక్కడేనైనా కుమారుని ఇయ్య వెనక తీయక నీ కుమారుని ఇవ్వ వెనతీయక ఈ కార్యము నువ్వు చేసావు, నువ్వు లోబడ్డావు కనుక నేను నిన్ను ఆశీర్వదించి. ఏమంటున్నాడు దేవుడు? నువ్వు లోబడ్డావు, నేను చెప్పిన కార్యాన్ని నువ్వు చేసావు కనుక నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రము వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీయు నీ సంతానము వలన ఆశీర్వదించబడునని నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిస్తున్నాడు. బికాజ్ యు ఒబేడ్ మీ, నువ్వు నాకు లోబడ్డావు కనుకనే నేను ఈ భూలోకములో గొప్ప జనాంగముగా చేయబోతున్నాను, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను. సహోదరుడా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండు. అబ్రహాము కూడా దేవునికి లోబడ్డాడు. ఊరనే స్థలము నుంచి బయటికి వచ్చేసాడు. తన కుమారునిచ్చే విషయంలో కూడా వెను తిరగలేదు. నువ్వు లోబడ్డావు కనుక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నువ్వు లోబడ్డావు కనుక నిన్ను గొప్ప జనాంగముగా దేవుడు నిన్ను చేస్తానంటున్నాడు. సహోదరుడా, నీ దహన బలులు కాదు దేవునికి, సహోదరి నీ అర్పణలు కాదు దేవునికి నువ్వు ఇచ్చేది. హౌ మచ్ యు ఒబే గాడ్, దేవునికి నువ్వు ఎంతగా లోబడుతున్నావు. ఈ రాత్రి దేవుడు నిన్ను అదే చూస్తున్నాడు. హౌ మచ్ డు యు ఒబే హిమ్, ఎంతగా దేవునికి నువ్వు లోబడుతున్నావు. నిజమే ప్రభువా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసుని నేను కలిగి ఉంటాను, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు నేను కలిగి ఉంటానని ఒకవేళ నువ్వు లోబడినట్టయితే దేవుడు నీ పక్షాన కార్యాన్ని చేయబోతుంది. నేను ముగించేస్తున్నాను. అదే ఆది కాండం 26వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 26
verses 2 to 5, 2 నుంచి 5 వరకు చదువుకుందాం. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై అనగా ఇస్సాక్కి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి నుంచి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవశివయుండు. నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ సంతానమునకు ఇచ్చెదను. ఆమేన్. కరువు వచ్చిందని ఈ దేశాన్ని విడిచి ఐగుప్తుకి వెళ్ళిపోవద్దు. నాకు నష్టం వచ్చిందని లోకానికి నువ్వు పరిగెత్తొద్దు. నువ్వు ఇక్కడే ఉండు, నా మాటకి లోబడు. నీ తండ్రి అయిన అబ్రహాము నాకు లోబడినప్పుడు ఎలా ఆశీర్వదించానో ఆశీర్వాదం నీకిస్తాను. ఇదిగో నిన్ను గొప్ప జనాంగంగా నేను చేస్తాను. ఇస్సాకు, కరువు వచ్చిందని కృంగిపోవద్దు, కరువు వచ్చిందని భయపడవద్దు, నాకు ఏమీ లేదని భయపడవద్దు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ సంవత్సరంలో ఏం జరిగిందంట చూడండి. అదే 26 అధ్యాయంలో 12 నుండి 14 వరకు చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశంలోనే దేవుని మాటకు లోబడి ఉన్నవాడై విత్తనాలు వేశాడు. ఆ సంవత్సరము ఎలాంటి పంటను కోసాడంట? నూరంతల ఫలాన్ని కోసాడు. దేశమంతా కరువైతే, లోకమంతా కరువైతే ఇస్సాకు విత్తనము వేస్తే 100 ఫలితం వచ్చిందంట. 100 ఫలితము. వెన్ యు ఒబే గాడ్, దేవునికి నువ్వు లోబడి ఎప్పుడైతే నువ్వు విత్తనాలు వేస్తున్నావో 100 ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దాని తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. ఏం చేశాడు? ఎందుకు దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడంటే బికాస్ హీ ఒబేడ్ గాడ్. ఐగుప్తికి పరిగెత్తలేదు కరువు వచ్చిందని. ఇదిగో నయోమి లాగా మోయాబుకు పరిగెత్తలేదు బెత్లెహేంలో కరువు వచ్చిందని. దేవుని మాటని విని విత్తనాలు వేశాడు కనుక యెహోవా తనని ఆశీర్వదించాను కనుక ఆ మనుషుడు ఎలా అయ్యాడంట? గొప్పవాడయ్యాడు. ఈరోజు నువ్వు గొప్పవాడు అవ్వాలంటే యూ నీడ్ టు హ్యావ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. దేవుని ఒక ఆశీర్వాదం నువ్వు కలిగి ఉండాలి. గొప్పవాడయ్యాను. అతడు మామూలు కాదు, మిక్కిలి గొప్పగా గొప్పవాడు అగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడ్డారు. శత్రువులంట ఇస్సాకును చూసి అసూయపడ్డాడు. ఏంటి వీడు క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాడు, క్రమక్రమంగా ఆశీర్వదించబడుతున్నాడు. వాట్ ఈస్ ద సీక్రెట్? రహస్యం ఏంటిది? ఇస్సాకు దేవునికి లోపడ్డాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవుడు నీతో నేర్పిస్తున్నాడు. దేవునికి నువ్వు లోపడినప్పుడు, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉన్నప్పుడు, మనకి సమయం లేదు కానీ అందు నిమిత్తమై దేవుడు ఏం చేశాడంట? క్రీస్తుని అన్ని నామముల కన్నా హెచ్చైన నామముగా చేశాడు తండ్రి అయిన దేవుడు. ప్రతి నామము ప్రతి మోకాళ్ళు ఆయన నామమునకు వంగిపోవునట్లుగా చేశాడు. ఈ భూలోకమందు, భూమి క్రిందయు ఆకాశమందు ప్రతి మోకాళ్ళు ఆయనకి వంగిపోవునట్లుగా దేవుడు ఆయనను అంతగా హెచ్చించాడు. కారణము అతడు తండ్రికి లోపడ్డాడు. సహోదరుడా, సహోదరి, ఈ రాత్రి దేవునికి ఏదిచ్చి నేను ఆయన సంతోష పెట్టగలను అనుకుంటున్నావేమో. ఒకడు దాన బలులు అర్పించుట కంటే, పొట్టేల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఈ రాత్రి దేవా నీ మాట వింటాను, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు నేను కలిగి ఉంటానని నీవు కూడా సిద్ధపడి, నీవు కూడా అలాంటి మనసును కలిగి ఉన్నట్టయితే
నిశ్చయముగా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదము, ఇస్సాకి ఇచ్చిన ఆశీర్వాదము, యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం దేవుడు నిన్నిచ్చి నీకిచ్చి నీ పేరు గొప్పగా చేసి నిన్ను గొప్ప జనాంగంగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడి వాక్యము దీవించును గాక. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. అందరు కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray. ప్రియ సహోదరుడా, సహోదరి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండాలని వాక్యము బహు ఖచ్చితంగా ఈ రాత్రి నీ వద్దకు వచ్చి ఉన్నది. అవును నా తండ్రి, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు నేను కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. తండ్రి, నా మనస్సుని తీసివేసి యేసయ్య మనసు నాకు ఇవ్వయ్యా. దేవా, నా విధేయతని తీసివేసి యేసయ్య లాంటి విధేయతని నాకు దయచేయి. యేసయ్య లాంటి సాత్వికము నాకు కావాలయ్యా. యేసయ్య లాంటి దీన మనస్సు నాకు కావాలయ్యా. యేసయ్య లాంటి నిందలు భరించే మనస్సు నాకు కావాలి. యేసయ్యలాగా తండ్రి నీ చిత్తము జరిగించే మనస్సు నాకు కావాలి. ఈ రాత్రి దేవుణ్ణి అడుగు. దేవుడు ఆయనకు లోబడే వారి కొరకు చూస్తున్నాడు. మొదటి ఆదాము దేవునికి లోపడక పతనమైపోయాడు. కానీ రెండవ ఆదాము దేవునికి లోబడి తండ్రి కుడిపార్శ్వన కూర్చుండపెట్టి ఆయన హెచ్చించబడ్డాడు. ఆయన నామము ఉన్నతమైన హెచ్చైన నామముగా మార్చబడింది. ఈ రాత్రి అలాంటి మనస్సును కలిగి ఉండాలని, అలాంటి స్వభావమును కలిగి ఉండాలని పరిశుద్ధాత్మదేవుడు నీతోటి మాట్లాడుతుండగా, ప్రభువా నిజమే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును నేను కలిగి ఉంటాను. క్రీస్తు యేసుకు కలిగిన ఈ ఆలోచన నేను కలిగి ఉంటాను. నా ప్రభువా, నా గర్వాన్ని తీసివేయి, నాలో ఉన్న కఠినత్వాన్ని తీసివేయి. ప్రభువా, ఈ రోజు నుంచి ఈ లోకంలో నువ్వు నన్ను పంపించింది నీ చిత్తాన్ని నేను చేయడానికేనయ్యా. ఈ లోకంలో నేను పుట్టింది నీ మాటకి లోపడడానికే. ప్రభువా, నేను నీకు లోపడతాను, నీ చిత్తానికి నేను లోపడతానని ఈ రాత్రి ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు లోబడినట్టయితే నీకు ఎంతైనా మేలు. అబ్రహాము లోబడ్డాడు కనుక అతని పేరుని దేవుడు గొప్పగా చేశాడు. అతని సంతానాన్ని గొప్పగా దీవించాడు. ఇస్కరేణుల వలె, ఆకాశ నక్షత్రము వలె తన సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఈ రాత్రి నువ్వు కూడా లోబడతావా సహోదరి? నువ్వు కూడా లోబడతావా సహోదరుడా? అవును నా ప్రభువా, నేను కూడా క్రీస్తులాగా విధేయత చూపిస్తానయ్యా. క్రీస్తులాగా వినయము కలిగి తగ్గించుకొని సిలువ మరణము వరకు లోబడినట్లుగా నేను కూడా లోబడతానయ్యా. ఐ విల్ ఒబే యు లార్డ్ అని ఈ రాత్రి నువ్వు లోబడినట్టయితే, ఇదిగో నిన్ను గొప్ప జనాంగంగా దేవుడు చేయబోతున్నాడు. నీకు గొప్ప పేరునివ్వబోతున్నాడు. నిన్ను, నీ సంతతిని దేవుడు గొప్పగా దీవించబోతున్నాడు. ఈ రాత్రి నా ప్రభువా, ఐ వాంట్ టు ఒబే యు లార్డ్. నీ చిత్తానికి నేను లోబడతానయ్యా. నీ చిత్తానికి నా తల వంచుతానయ్యా. నీ ఆలోచన చొప్పున నేను నడుస్తానని ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మన జీవితాలను అప్పచెప్పుకుందాం. దేవుడు నీకు అలాంటి కృపను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. ప్రేమగల నా పరలోకపు తండ్రి, నమ్మదగిన వాడా, ఈ రాత్రి నాతో మాతో నువ్వు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలు. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మేము కూడా కలిగి ఉండునట్లుగా నా ప్రభువా నీకు స్తోత్రం నాయనా. క్రీస్తు యేసు ఎలా లోబడ్డాడో, ఎలా విధేయత కలిగి ఉన్నాడో నా ప్రభువా, మేము కూడా అలా విధేయత కలిగి ఉండునట్లుగా నీ కృపను మాకు దయచేయండి. నీ కృపను మాకు ఇవ్వండి నా ప్రభువా. మై గాడ్, మై గాడ్, నీకు స్తోత్రం నాయనా. అబ్రహాము నీకు లోబడ్డాడయ్యా. గొప్ప జనాంగముగా చేశావు. గొప్ప పేరు నాయనకి ఇచ్చావయ్యా. ఇస్సాకునకు లోబడ్డాడయ్యా. అతని క్రమక్రమంగా దీవించావు, ఆశీర్వదించి విస్తరింపచేశావు. ఈ రాత్రి నేను కూడా నీకు లోబడతానయ్యా. మేమందరము మీకు లోబడతాము యేసయ్యా. ఈ రాత్రి నీకు లోబడతామని అయ్యా సిద్ధపాటు చేసుకుని
అయ్యా అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రతి బిడ్డ పైన నీ హస్తం పెట్టు. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మాకు ఇవ్వు నాయన. ఈరోజు మా మనసులను తీసివేసి క్రీస్తు మనస్సు మాలో పెట్టు నాయన. క్రీస్తులాగా ఆలోచించే మనసు మాకివ్వు. ఆయన లాంటి లోబడే స్వభావం మాకివ్వు నాయన. ఆయన లాగా తగ్గించుకునే స్వభావం, సాత్వికమైన స్వభావం మాకిచ్చి నీ చిత్తాన్ని నెరవేర్చు వారిగా మమ్మల్ని మార్చి నడిపించమని యేసు నామమున వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రాత్రి కూడా ఈ ఆన్లైన్లో జాయిన్ అయినందుకు మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. నిశ్చయముగా దేవునికి లోపడదాము. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండి నిశ్చయముగా యేసులాగా మనందరము కూడా దీవించబడాలని, అబ్రహాము ఇస్సాకులాగాను దీవించబడాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మే గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక.